ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను సాయి తరపున కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, క్షణం కూడా ఆలోచించకుండా, అసలు ఆలస్యం చేయకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ శ్రీరాముని తాకమ్మ, నీకు ఇకపై నీ ఇంట్లో జరగబోయే ఒక మంచి శుభవార్తలకు నువ్వు పునాది పలుకు. నీకు ఖచ్చితంగా అధిక మొత్తంలో ధనం అందబోతుంది. అది ఎలా అని నువ్వు ఈ సందేశం ద్వారా తెలుసుకో అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్నారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే, బాబాగారిపై పూర్తి విశ్వాసంతో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నీకు అధిక మొత్తంలో ధనలాభం చేకూరుతుంది. అది ఎలా అని అనుకుంటున్నావా? నేను ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచడానికే వచ్చాను. నువ్వు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలనైతే నువ్వు అనుభవించావు కదా. ఆ కష్టాలు నాకు ఒక్కదానికే ఉన్నాయని, నా జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలను నేను అనుభవించాను. ఇకపై నాకు వద్దు బాబా అని ప్రతిరోజు నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. నా జీవితంలో ఎన్ని బాధలు అనుభవించాలా, లేకపోతే ఎవరైనా ఇన్ని బాధలు అనుభవిస్తున్నారా అని ఊహకు అందనప్పటి నుంచి, నేను ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరికి కూడా అన్యాయం చెయ్యలేదు. నేను ఏ ఆనందాన్ని కూడా అనుభవించలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా అన్నీ కష్టాలే. ఎప్పుడూ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావు కదా తల్లి. అసలు బాధపడకు. నీకు ఇకపై అన్నీ మంచి రోజులే. అది ఈ శ్రీరామనవమి నుంచే నీకు మంచి శుభగడియలు మొదలవుతున్నాయని నేను తెలియపరుస్తున్నాను. నా జీవితం అనేది ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. నీకు ఎప్పుడు సంతోషాన్ని ఇస్తావు అని నువ్వు ప్రతిరోజు బాధపడుతూ ఇలా అడుగుతూ ఉంటావు కదా. ప్రతిరోజు కూడా నువ్వు వేడుకుంటున్నావు. నీ ప్రశ్నలన్నింటికీ కూడా నేను సమాధానం ఇస్తానమ్మా. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కర్మానుసారంగా జరగవలసినవన్నీ కూడా జరిగిపోయాయి. వీటన్నిటికీ కూడా నేను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయాను. ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చగల శక్తి ఒక కర్మ ఫలానికి మాత్రమే ఉంటుంది. అది ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది నీకు. ఇది నిజం. ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో జరిగితే బాగుంటుందని అనుకుంటున్నావో, ఏవైతే నీ యొక్క ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే నీ యొక్క కర్మ ఫలాలు అన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోతున్నాయి. నీ జీవితంలో ఇకపై అన్నీ కూడా అదృష్టంలో నిండిపోతున్నాయి. ఇప్పటి వరకు నీ జీవితంలో అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా ఎన్నో అనుభవాలనే వీరికి ఎదురయ్యే ఉంటాయి. ఒక కష్టం నిన్ను మానసికంగా చాలా బలవంతురాలిగా మారుస్తుంది. నీ యొక్క జీవితంలో ఎవరు నీవారు, ఎవరు పరాయివారు, ఎవరు మీకు కష్టం కలిగించేటప్పుడు ఆపదలు సైతం నీ వెంటే ఉండి ఆపదల నుంచి నిన్ను గట్టెక్కిస్తారో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అనేది నీకు బాగా తెలిసిపోయి ఉంటుంది. నువ్వు ఏం చేస్తే మనుషులకు నచ్చుతావో, ఏం చెయ్యకుండా ఉంటే ఈ మనుషులకు దూరంగా పెడతావో ఇప్పటి నుంచి నీకు అన్నీ కూడా అర్థమయ్యేలాగా నీకు నీ జీవితంలో ఎన్నో గుణపాఠాలను చూసి నువ్వు అర్థం చేసుకొని ఉంటావు. ఇప్పటికి నువ్వు గ్రహించి ఉన్నావు కదా, నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమై ఉంటుంది అని నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. కనుక తెలిసి కానీ తెలియక కానీ ఎవరి మనసును కూడా నీ వల్ల సాధ్యమైతే సహాయం చేయి, లేకుంటే పక్కకి తప్పుకో. ఎవరిని కూడా మానసికంగా నీ మాటలతో బాధ పెట్టొద్దు. నీకు ఎక్కువగా పాపం చేకూరేలా చేస్తుంది. ఎవరి గురించి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ తండ్రిని నేను అర్థం చేసుకోగలను. నీ గురించి పరిపూర్ణంగా నాకు తెలుసు. నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను నీ తండ్రిని కదా. అంతులేని దుఃఖాన్ని నీలో ఎక్కువగా దాచుకుంటున్నావు. కనీసం నాతో కూడా చెప్పుకోవడమే మానేశావు.
ఏమైంది తల్లి? నువ్వు చెప్పలేకపోయినా నీ కదలికల ద్వారా నీ అంతరాత్మలు కొలువు తీరిన ఈ సాయి దగ్గరకు వస్తున్నావు కదా ఓ బాబా. నీకు అన్నీ చేకూరుస్తాడని కూడా నీకు తెలుసు. బాబానే నిన్ను అన్నీ చూసుకుంటాడని కూడా నీకు తెలుసు. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావో? నీ కలలన్నిటినీ సహకారం చేసుకునే రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు. నీకు కూడా తెలుసు కదా. అందుకోసం నా దగ్గర కావలసినవన్నీ తెలివితేటలు కూడా ఉన్నప్పటికీ నేను అనుకున్నటువంటివి పొందాలనుకునే లక్ష్యాన్ని నేను పొందలేకపోతున్నాను. ఎందుకు బాబా ఈ కాలంతో పాటు నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉన్నావు? ఇలా నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటే ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? నా చదువు పూర్తయిన మొదలు ఎన్ని సంవత్సరాలైనా నా ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలో చెప్పు? ఒక్కదాన్ని ఎన్నో రోజులుగా నేను నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని నా కోసం వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలను కూడా వదులుకున్నాను. ఎందుకంటే ఏదో ఒక రోజు తప్పకుండా ఒకదాన్ని చూపిస్తుందని నమ్మకం, ధైర్యం నాకు చాలా ఉన్నాయి. కాబట్టి అలాగే అందుకు తగినటువంటి ఎంతో శ్రమ కూడా నేను చేశాను. అది మీకు కూడా తెలుసు కదా తండ్రి. అసలు నువ్వు చూడకుండా అయితే ఉండవు కదా. నా గురించి అందరికంటే నీకు బాగా తెలుసు. నేను ఇలా ఎన్ని రోజులని ఎదురు చూడాలి? ఏదో ఒక సరైనటువంటి అవకాశం కోసం ఎంతకాలం ఎదురు చూస్తూ ఉండాలి చెప్పు? నన్ను నేను నిరూపించుకునేందుకు ఒకటంటే ఒకే ఒక అవకాశం ఇవ్వు. అంతకంటే నీకు నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోవటం లేదు. ఇక నా తలరాతను ఎలా ఉంటే అలా జరుగుతూ తీరుతుంది. బాబా, నిజంగా నన్ను అర్థం చేసుకొని ఉంటే నేను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి అన్నీ కూడా నీకు తెలిసినవే కదా. ఒక అవకాశం రాబోతుందని చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నావు. ఆ అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నాను. నేను చేసేటువంటి ప్రతి పని కూడా నా కోసం, అలాగే నా కుటుంబం కోసం. కానీ ఎన్ని రోజులైనా ఇలా ఖాళీగా ఉండటం వల్ల తెలిసిన వారందరూ కూడా నన్ను చులకనగా చూస్తున్నారు. వారి మాటలకు నాకు ఇంకా ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. ఒక్కొక్కసారి నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లిపోతుంది. దయచేసి ఇంకా పరీక్షలు పెట్టకుండా నేను అనుకున్నటువంటి నా చదువుకు సంబంధించిన ఉద్యోగం కోసం నాకు తీపి కబురు వచ్చేలా చేయి అని నీ బాధనంతా కూడా నాతో పంచుకుంటున్నావు కదమ్మా. నీ సాయి సమాధానం కూడా వినేందుకు సిద్ధంగా ఉండు. కారణం అంటూ లేకుండా నీ బాబా ఎప్పుడు కూడా సందేశాన్ని తెలియచేయడం, తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశించబడే ఈ విధమైనటువంటి తగినటువంటి సమయానికి అనుకూలమైనటువంటి సందేశాన్ని తెలియచేస్తూ ఉంటాను. అది నమ్మిన వారికి తగినటువంటి ఉపశమనంతో పాటు నాపై నమ్మకాన్ని కోల్పోకుండా వారి ఆందోళనకు ఆ నిమిషం ఆనకట్ట వేసేలాగా నా సందేశాలు ఉంటాయి. అలాగే నీ మనసులో మీకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా నిన్ను తప్పకుండా తెలుసుకుంటాను. మరి నీ కోసమే కదా ఆ భగవంతుడు నన్ను ఈ భూమి మీదకు పంపించాడు. నువ్వు ఎన్ని రోజులుగా ఎక్కువగా నిరీక్షిస్తూ ఉంటావు చెప్పు? కాబట్టి కాలాన్ని ఎంత నిర్దిష్టమైన సమయంలో వారికి ఇలా ఉండాలి అని, వీరికి ఇది ఇవ్వాలని జరిగి తీరాల్సిందే ముందు నిర్ణయించి ఉంటుంది కదా. అదంతా కూడా మీరు చేయాలనుకుంటున్నవన్నీ కొన్ని కర్మానుసారాలే జరుగుతూ ఉంటాయి. తగినటువంటి ఫలితం కూడా ఉంటాయి. మంచిని పొందినట్టుగానే చెడును కూడా ఖచ్చితంగా అందించాలి. కానీ ఆ సమయంలో దైవం తోడు చాలా అవసరమైన తప్పకుండా ఏదో ఒకదాన్ని చూపిస్తూనే ఉంటాడు. అలా అని నిన్ను ఒక్కదాన్నే విడిచిపెట్టాడు కదా. ప్రతి క్షణం కూడా ఆయన మీ నీడలాగానే మీ వెంటే ఉంటారు. ఆనందంగా నువ్వు ఏ పనైతే మొదలు పెట్టాలనుకుంటున్నావో ఆ పనిపై శ్రద్ధ ఉంచి శ్రమ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆర్థిక సమస్యల నుంచి బయటపడేలాగా నీ శక్తి వీలైనంత వరకు కూడా నలుగురికి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉండు. నా ఆశీస్సులు ఎల్లప్పటికీ ఉంటాయి. నీ కోరిక తప్పకుండా తీరుతుంది. ఖచ్చితంగా తీరేలాగా నేను చేస్తాను కదా. నేను చెప్పింది ఒక్కసారి విని చూడు. నీవు కూడా అందని శుభవార్త నీకు చెప్తాను. నువ్వు ఎప్పటికీ కూడా సంతోషాల బాట పడతావని నీకు ఎప్పటి నుంచే చెప్తూ ఉన్నాను.
నీ జీవితంలో అద్భుతమైనటువంటి శుభ గడియలు రాబోతున్నాయి. వీటిని ఆపేందుకు ఎవరు కూడా లేరు. నీ సాయి నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని నిన్ను చేసుకున్న తర్వాతనే నీకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప జీవితం కాబట్టి ఆనందం తప్ప దుఃఖానికి చోటే లేనటువంటివి రాబోతున్నాయమ్మా. అటువంటి మంగళకరమైనటువంటి రోజులకి నువ్వు స్వాగతం పలుకు. ఈ నా శ్రీరామ నవమి నుంచే నీకు ఒక అద్భుతమైనటువంటి శుభగడియలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా నువ్వు నీ మాటలతో ఇలానే చెప్తూ ఉన్నావు కదా బాబా, అసలు నా జీవితంలో ఏం మిగిల్చావయ్యా? నిన్ను నేను నమ్మినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నాకు ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే సంతోషంగా గడిపినటువంటి రోజులు కానీ ఉన్నాయా చెప్పు? ఆడదానిగా ఉన్నటువంటి క్షణాలు ఏవైనా ఉన్నాయా? ఆనందంగా జీవితంలో నేను ఒక ఆడపిల్లగా పుట్టానని ఎప్పటికీ నాకు అనిపించినప్పుడల్లా చాలా బాధగా ఉంది. ఒక ఆడదానిగా నేను జీవితాన్ని ఇలా గడుపుతున్నాను. కానీ నాకు కూడా సంతోషకరమైనటువంటి రోజులు ఉండాలి కదా. నేను ఆడపిల్లగా పుట్టినందుకు ఇన్ని కష్టాలను అనుభవించాలా? నాకు ఎప్పుడూ ఎవరూ లేరనే ఆలోచనను మాత్రమే మిగులుస్తున్నావు. అందరూ ఉన్నా నేను ఒంటరిలాగానే మిగులుతున్నాను. నా ఇంట్లోనే నేను భయంతో బ్రతుకుతూ ఉన్నాను. ఒక పని మనిషిలాగా, ఒక సేవలు చేసేదానిలాగా నేను ఎప్పటికీ ఇలానే మిగిలిపోవాలా? నాకంటూ ఒక మనసు ఉండదా? నేను ఎప్పుడూ కూడా ఇతరులపైనే ఆధారపడుతూ ఉండాలా? ఒకవేళ నేను సంపాదించినా కూడా నాకు విలువ లేకుండా పోయింది బాబా అని నువ్వు ఎప్పటికీ కూడా నా పాదాల దగ్గర ఏడ్చుకుంటూ ఇలా అడుగుతున్నావు కదమ్మా. ఎప్పటికీ ఓర్పుగా ఉండు. ఓర్పుతో ఉండడమే నీ జీవితానికి ఎంతో అవసరం. శ్రద్ధ సబూరితో ఉండడం వల్ల నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఆనందకరమైనటువంటి రోజుల్లో నువ్వు ఎప్పుడూ కూడా ఇచ్చిందే లేదు తండ్రి. అయినప్పటికీ కూడా నీ పాదాలను నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేను బాబా. నాలో ఉన్న ఓర్పు పూర్తిగా నశించిపోయింది. ఇంకా నా వల్ల కావడం లేదు అనుకుంటూ ప్రతిరోజు నన్ను నిందిస్తూ ఉన్నావు కదా. అలాగే ఇంకొక మాట కూడా అంటున్నావు, కర్మలు అని. కర్మ అనేటువంటి పేరుతో మా జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావయ్యా? నేను చేసినటువంటి తప్పు ఏమిటి? ఒకవేళ ఏదైనా చేస్తే నాకు తెలియనటువంటి జన్మలో చేసుంటానేమో. అందుకు ప్రతిఫలంగా ఒకేసారి ఏదైనా కష్టాన్ని ఇవ్వు. కానీ ఇలా ప్రతిరోజు కూడా నరకయాతనమైనటువంటి జీవితాన్ని మాత్రం నాకు ప్రసాదించొద్దు. దానివల్ల నేను పడుతున్నటువంటి బాధలు, నేను అనుభవిస్తున్నటువంటి ఆ బాధంతా కూడా నాకు మాత్రమే తెలుసు. కానీ నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నీవు సహాయం అందించాల్సింది పోయి నువ్వే నాకు కష్టాల్లోకి నెడుతూ ఉంటే ఇక మరి ఎవరు నన్ను ఆదుకునేది? నాకు తోడు నా కుటుంబం ఎంతో కష్టాల్లో ఉన్నా సరే ఎన్ని రోజుల నుంచి ఇంతలా అడుగుతున్నాను. నీకు బాగా తెలుసు కదా బాబా. మరి ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ ఇన్ని సమస్యలు మేము ఎందుకు ఎదుర్కొంటున్నాం? నిన్ను మాత్రం ఎప్పుడైనా దూరం చేసుకున్నామా? అలాగే మాకు ఉన్న దాంట్లో నిన్ను ఎంతో ఆరాధిస్తున్నాము. నీకు ఏ విధంగా పూజలు చేస్తున్నామో మాకు కూడా బాగా తెలుసు. కానీ నువ్వు మాత్రం ఎక్కడికి పిలిచినా సరే, నా భక్తుడు ఎక్కడున్నా సరే నేను పరుగున వస్తానని అన్నావు కదా. మరి ఎక్కడ బాబా? లేవు. ఇప్పుడు వచ్చావు. నువ్వే కనుక వచ్చి ఉంటే ఈరోజు మా జీవితం ఇలా అయి ఉండేదా? మీ మందిరం కూడా నడిచాం. అలాగే నువ్వు చెప్పినటువంటి సూక్తులు పాటిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చాము. నీ సందేశాలన్నీ వింటూ ఉన్నాము. ఇక నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు కలిగినటువంటి కష్టాన్ని తొలగించు. కనీసం నేను సంతోషంగా గడిపినటువంటి రోజుల్లో మాత్రం నాకు ఉంటే చాలు. నేనేమైనా నిన్ను ధనాన్ని అడిగానా? లేదంటే బంగారాన్ని అడిగానా? లేదంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటున్నారని వారిపై అసూయను ఏర్పరుచుకుంటున్నానా? ఏమీ లేదు కదా. నేను సంతోషంగా గడిపేందుకు కేవలం నాకు కొన్ని రోజులు పరిచయం చెయ్యి. ఇన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడ్డాను, ఎంతో శ్రమ చేశాను. నాకు మాత్రమే తెలుసు. అలాగే నేను పడినటువంటి వేదన కూడా నాకు బాగా గుర్తుంది. కష్టాన్ని మాత్రం నాకు ఇవ్వకు సాయి. ఎందుకు తగినటువంటి సమాధానం ఈరోజే నీ నుంచి తప్పకుండా వినాలని అడిగావు కదా బిడ్డ. తప్పకుండా ఈ బాబా నీకు మంచి మాటలను చెప్తాడు. అలాగే మంచి మంచి సందేశాలను నీకు పరిచయం చేస్తూ ఉంటారు. మంచి మాటలు చెప్పడమే కాదు, నీకు కావాల్సినటువంటి నువ్వు అడిగినటువంటి శుభగడియలు కూడా నీకు పరిచయం చేయబోతున్నాడు తల్లి. నేను అన్ని జీవులను కూడా సమానంగానే చూస్తాను.
అందరినీ ఒకేలాగా చూస్తాను. నాకు కుల, మత, భేద, ధనిక, పేద అనే తేడా లేదు. నేను అన్ని జీవులను కూడా ఎప్పుడూ సమానంగా చూస్తాను. కర్మ కర్మ అని అంటున్నావు కదూ, నిజంగానే ఆ కర్మను తప్పించడం భగవంతునికి కూడా అసలు అసాధ్యం. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి ఎవరైనా కూడా ఆయన కూడా ఏమీ చేయలేడు. ఇంకొక విషయం చెప్పమంటావా? త్రిమూర్తుల సైతం కర్మను తప్పించుకోలేకపోతున్నారు. మరి వారికి కుదరనప్పుడు మానవ మాత్రమైనటువంటి మనకి కర్మను ఎలా విధంగా తప్పించుకోగలం చెప్పు? అది కూడా భక్తి మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే జయించగలరు. ఎవరు అలాగే నాకు తక్కువ కాదు. నా ప్రేమ అందరిపై కూడా ఒకే విధంగా ఉంటుంది. నేను ఒప్పుకుంటున్నాను. మీరు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో, అలాగే నా పైన ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటున్నారో నాకు బాగా తెలుసు. కానీ అవి కూడా నేను కాదనడం లేదు. నువ్వు పడుతున్నటువంటి కష్టానికి, అలాగే నిన్ను పట్టించుకోవడం లేదని అనుకుంటున్నావు కదా. నేను అందరినీ కూడా పట్టించుకుంటున్నాను. అలాగే ఈ ప్రపంచం మొత్తం కూడా నిన్ను గమనిస్తూనే ఉంటాను. అలాంటిది మీరు పూర్తి బాధ్యతను నాపై మోపినప్పుడు మరి ఆ బాధ్యత నేను సమర్థవంతంగా చేయలేనా? మోయగలను. అమ్ముకున్న వారిని నన్ను నమ్ముకున్న వారిని ఎందుకు వదిలేస్తాను చెప్పు? నువ్వు ఇంతవరకు ఎన్నో ఆస్తులను అమ్ముకున్నావు. ఎంతో నష్టాలలో కూరుకుపోయావు. ఆ అమ్ముకున్న వాటినంచన్ని మళ్ళీ కూడా నీకు తిరిగి ఇచ్చేలాగా నీకు ధనాన్ని చేకూరుస్తాను. నీకు పెద్ద మొత్తంలో ధనం, బంగారం అందబోతున్నాయమ్మా. ఖచ్చితంగా నువ్వు అమ్ముకున్న నీ ఆస్తులన్నిటిని నువ్వు చేకూర్చుకునేలాగా నేను చేస్తాను. ఏదో ఒక విధంగా నువ్వు ధనలాభం అయితే పొందుతావు. ఎప్పుడు కూడా వారికి మాత్రం నువ్వు ఎలాంటి లోటు రానివ్వకుండా నీ జీవితంలో నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటావు. ఇవన్నీ కూడా నిజాలు అని నమ్మినట్లుగా నిన్ను సాక్ష్యాలు చూపించలేను. నీ మనసుకి అది తెలియబరచాలి. మీరు కాస్త సంతోషం కలిగినా సరే వెంటనే నాకు నా బాబా సహకారం అందిందని నమ్మినప్పుడు, మరి మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ బాబా సహకారం మీకు అందదని ఎలా అనుకుంటున్నావు? నేను ఎప్పుడు కూడా పిలిస్తే పలుకుతాను. చెప్పిన మాట అవాస్తవం కాదు. నిజంగానే ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ పక్కనే వచ్చి నడుచుకుంటాను. మీకు నీడగా, కంటికి రెప్పలా ఎలాంటి సమస్య అయినా సరే మీ నుంచి నేను దూరం చేయగలుగుతున్నాను. అన్ని సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటున్నావు కదా. ఏది శాశ్వతంగా అయితే నిలబడి నీ దగ్గర ఉంటుందో అవన్నీ కూడా నేను శాశ్వతం కాదని నీకు నేను తెలియబరుస్తున్నాను. సంతోషం వచ్చినప్పుడు దుఃఖం కూడా వస్తుంది. దుఃఖం కలిగినప్పుడు సంతోషాన్ని కూడా ఇచ్చేది నేనే. రెండు సమానంగా స్వీకరించాలి. మరి భగవంతుడే కదా నీకు సహాయంగా. నీ వద్దకు ఎవరు వచ్చినా సరే, ఎవరు మంచి మాటలు చెప్పినా సరే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోకుండా నీకు మంచి చెప్పాలని చేసే ప్రయత్నించి ఒకరిని నేను పంపించాను అని చెప్పి గుర్తుంచుకో. నీకు వారితో ఉండడం వల్ల కర్మ సంబంధం వల్లే ఈ దగ్గరికి వస్తాయి. మీ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా, నీ కష్టాల నుంచి నిన్ను శాశ్వతంగా తొలగించలేకపోయినా ఎప్పుడు కూడా నేను నీకైతే అన్యాయం అనేది చెయ్యను. న్యాయమే చేస్తాను. ఆలస్యం ఎప్పుడు కూడా అద్భుతాన్ని పరిచయం చేస్తుందని అంటారు కదా. మరి నీ కష్ట సమయంలో నీ చుట్టూ ఎవరు లేకపోవచ్చు. అలాగే నీ కష్ట సమయంలో నీకు ఎంత బాధ కలుగుతుందో నేను అర్థం చేసుకోగలను. నా భక్తులకు ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటాను. ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. ఎన్ని కష్టాలను దాచుకుంటూ ఒక్కొక్క పరిష్కారాన్ని తెలుసుకుంటూ వచ్చావు. అన్నిటి నుంచి కూడా బయటపడ్డావు. మరి వాటికి నీ ఆలోచన విధానాన్ని ఒక మంచి పరిష్కారాన్ని కనుక్కునే విధంగా భగవంతుడు నీకు సహాయం అందించడానికి వచ్చాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నిన్ను కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటున్నా నీకు ఏమర్థమైందని? ఇన్నిటిని దాటి వచ్చావు కదా. అప్పుడు ముళ్ళు, రాళ్ళు కూడా ఎదురు పడింటాయి, వచ్చాయి అని గమనించుకో. అన్నీ గమనించుకుంటూ జాగ్రత్తగా వాటన్నిటినీ తొలగించుకొని ఇలా నిలబడ్డావు. ఒక్కొక్క అడుగు తెలివిగా చేస్తూ మీ జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు అన్నిటినీ కూడా జయించావు. మరి వీటన్నిటిని కూడా జయించి కూడా మీకు మీ బాబా సహకారం లేదని అంటావేంటి? మీ బాబా పట్ల నమ్మకం ఉంచు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీ నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దని నేను చెప్తున్నాను. నీ తోటి వారితో ఉన్నటువంటి మంచిని మాత్రమే చూస్తూ వారిలో ఉన్నటువంటి చెడు లక్షణాలను నువ్వు పట్టించుకోవద్దు. కొత్త జీవితాన్ని ప్రారంభించు. అందిస్తున్నాను తల్లి. ఓర్పు, సహనంతో ఉండి
నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకో. ఇకపై నీ జీవితంలో అన్నీ మంచి శుభగడియలే. ఒక పెద్ద మొత్తంలో నువ్వు ధనలాభాన్ని చేకూర్చుకుంటున్నావు. నీకు పెద్ద మొత్తంలో బంగారం కూడా అందబోతుంది. అది ఎలాగని నువ్వే ఎదురు చూస్తావు కదా. ఈ బాబా చెప్పిన ప్రతి మాట నిజమని అని బాబాగారిపై పూర్తి విశ్వాసంతో మనము నమ్మినట్లయితే అంతా మంచి జరుగుతుందండి. బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయి.